బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళలకు ఫ్రీ బస్ అమలు దిశగా ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చైర్మన్ గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, సభ్యులు, హోం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు ఇప్పటికే పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధ్యయనం తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఢిల్లీలో ఫ్రీ బస్ స్కీమ్ ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. మొదట సంక్రాంతికి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం కానీ కొన్ని కారణాలతో ఆలస్యం అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇచ్చా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. వచ్చే సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జూన్, జూలై, ఆగస్టు కాలంలో కూడా వివిధ రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించి అక్కడ అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని స్వయంగా అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు విధానాన్ని అమలు చేసేందుకు కేబినెట్ ఉపసంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. జీవో నెంబర్ 2196 జీవో ఒకటి విడుదల చేసింది. ఈ జీవోలో ప్రధానంగా ఉంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. ఉప చైర్మన్గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. అలాగే సభ్యులుగా హోంశాఖ మంత్రి అనిత, అలాగే సాంఘిక శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి, ఈ నలుగురు సభ్యులతో కూడా ఏపీ కేబినెట్ కొద్దిసేపు క్రితమే ఉపసంఘాన్ని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉచిత బస్సు అమలు చేసేందుకు సంబంధించి విధి విధానాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించడం కోసం ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పి కూడా ఈ కేబినెట్ ఉపసంఘం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో బస్సు ఏ రకంగా అమలు చేస్తున్నారు, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ బస్సు అమలు తీరుకు సంబంధించి మహిళల్లో నుంచి వస్తున్న స్పందన ఏంటి, అలాగే దానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మూలంగా సంవత్సరానికి ప్రభుత్వాలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుని ఇట్లా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా 4-5 రాష్ట్రాల్లో త్వరలోనే పర్యటించబోతున్నారు. ఈ నెల 25 క్రిస్మస్ తర్వాత అంటే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంటే 6 రోజుల పాటు ఈ బృందం, నలుగురితో కూడుకున్న బృందం 4 రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ అమలవుతున్న తీరుని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనవరి 1వ తారీఖు కానీ లేకపోతే 2వ తేదీన కానీ నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2వ తేదీన అంటే జనవరి 2వ తేదీన జరగబోతోంది కాబట్టి ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు విధానానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే వచ్చే జనవరిలో ఖచ్చితంగా సంక్రాంతి నుంచా లేకపోతే మరొక వారం అటు ఇటు ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతికి కొద్దిగా అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉచితం ఇవ్వాలా లేకపోతే కొత్త జిల్లా పరిధిలో ఉచితం ఇవ్వాలా అనే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది. సో ఇప్పటికీ అధికారులు గతంలో ఒక నివేదికను ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం కూడా మళ్ళీ పర్యటించి ఇంకొక నివేదిక ఇస్తారు. సో ఈ 2 నివేదికల్ని పరిశీలించిన తర్వాత ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని కేబినెట్లో ఆమోదం తెలిపి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిత్య సంక్రాంతికి అమలు కాబోతుందని అన్నారు కదా, మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? దీనిపైన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అవుతుంది. ఏదైనా సరే సూపర్ 6లో బాధకంగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సంవత్సరంలోపు అన్ని హామీలను అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే మెగా డిఎస్సీ కానీ, ఉచిత గ్యాస్కు సంబంధించి కానీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి 3 సూపర్ 6లో ఏదైతే ప్రకటన చేశారో 3 హామీలను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఇక మిగిలినది తల్లికి వందనం, అలాగే నిరుద్యోగ భృతి, అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఈ 3 పథకాలకు సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగానే ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి కూడా రవాణా శాఖకి ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో త్వరలోనే రవాణా శాఖ, ఆర్థిక శాఖ, అలాగే రెవెన్యూ శాఖ 3 శాఖలు కలిసి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలోనే ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో నిధుల సమీకరణ, అప్పుల కుప్ప, వడ్డీలకే చెల్లించబోవడం, ఒకవైపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జీతాలు చెల్లించడానికి డబ్బులు లేని నేపథ్యంలో ఎట్టకేలకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అడుగులు వేయటం, దాదాపుగా ఈ 6-7 నెలల కాలంలో 1-2 తేదీల్లోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వేస్తున్న నేపథ్యంలో కొంచెం పథకాల అమలులో జాప్యం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనిపై
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా ఇప్పటికే సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. ప్రతి హామీని కూడా తాము అమలు చేస్తాం. ప్రజలకు చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడమే తమ బాధ్యత. సో దానిలో భాగంగానే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలిస్తాం. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సును కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి ఇటీవల పవన్ కళ్యాణ్ పలు జిల్లా పర్యటన సందర్భంలో కూడా వ్యాఖ్యానించారు. సో ఆ దిశగానే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తామని ఇచ్చారు. సో చూస్తున్నాంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొన్నింటిని వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే ఈ పథకం అమలు చేస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్ గా హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం.